ఈ రోజు మన పైథాన్ సిరీస్ లో డే 20. ఈ రోజు మన టాపిక్ ఊప్స్. స్టార్ట్అప్ నుంచి ఎంఎన్సి వరకు, సర్వీస్ బేస్డ్ కంపెనీ నుండి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ వరకు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో అయినా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో ఊప్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాయి. అసలు ఊప్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. సింపుల్ గా చెప్పాలి అంటే రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ ని ప్రోగ్రామ్ లో రిప్రజెంట్ చేయడం. ఊప్స్ ఎందుకు యూజ్ చేస్తాము? రియల్ వరల్డ్ మోడలింగ్ కి, కోడ్ రీయూజింగ్ కి, సెక్యూర్ ప్రోగ్రామ్స్ కి, లార్జ్ ప్రాజెక్ట్స్ ఈజీగా చేయొచ్చు, క్లీన్ స్ట్రక్చర్ లో ఉండిద్ది. ఊప్స్ కాన్సెప్ట్ ని మీ ప్రాజెక్ట్ లో వాడకపోతే ఏమవుతుంది? ఇమాజిన్ అమెజాన్ యాప్ ని ఓన్లీ ఫంక్షన్స్ తో బిల్డ్ చేశారనుకోండి, లాగిన్ కోడ్ ఒకటి, కార్డ్ కోడ్ ఒకటి, పేమెంట్ కోడ్ ఒకటి, ఆర్డర్ కోడ్ ఒకటి రాస్తాము. సో ఇలా అన్ని మిక్స్ అయిపోతాయి. కోడ్ అనేది కన్ఫ్యూజన్ గా ఉండిద్ది. బగ్స్ వస్తే ఎక్కడ ఫిక్స్ చేయాలో కూడా తెలియదు. సో ఈ లార్జ్ ప్రోగ్రామ్స్ కి ఫెయిల్యూర్. సో ఇదే అమెజాన్ యాప్ కి ఊప్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తే ఎలా ఉండిద్ది? ఊప్స్ లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అమెజాన్ లో రియల్ లైక్ ఆబ్జెక్ట్స్ ఏంటి? యూజర్, ప్రొడక్ట్, కార్డ్, పేమెంట్, డెలివరీ. యూజర్ ఆబ్జెక్ట్ కి డేటా ఏముండిద్ది అంటే నేమ్, ఈమెయిల్, అడ్రస్. యాక్షన్ ఇక్కడ యూజర్ అవుతాడు. సో యూజర్ అనేవాడు లాగిన్ అవుతాడు, ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. సో ఇక్కడ ఈజీగా ఉండిద్ది. ఊప్స్ లో మనకి 6 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. అవేంటంటే క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. వీటన్నిటి గురించి అప్కమింగ్ రీల్స్ లో చూద్దాం. సో అంతవరకు మన పేజీని ఫాలో చేసుకోండి.